హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు ఈ వీడియోలో 50 హౌసెస్ ఉన్నటువంటి చిన్న విలేజ్లో కిరాణా షాప్ పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాన్ని ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ రాకుండా ఎలా నడపాలి, ఫుల్ డీటెయిల్స్ని అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మధ్య మధ్యలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 50 హౌసెస్ ఉన్నటువంటి విలేజ్లో కిరాణా షాప్ పెడితే ఇన్వెస్ట్మెంటు, దాని ప్రాఫిట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్గా మనం చూసుకున్నట్లయితే విలేజ్ క్యాలిక్యులేషన్ 50 హౌసెస్ అంటే అప్రాక్స్గా 200 to 250 మెంబర్స్ అయితే ఉంటారు. ప్రతి ఫ్యామిలీ యావరేజ్గా ఖర్చు మనం చూసుకున్నట్లయితే 3000 to 5000 మంత్లీ గ్రాసరీకి అయితే స్పెండ్ చేస్తారు. ఇప్పుడు టోటల్ విలేజ్ గ్రాసరీ మార్కెట్ అనేది 1,50,000 నుంచి 2,50,000 వరకు పర్ మంత్ అయితే ఉంటుంది. మీరు కరెక్ట్గా ఐటమ్స్ పెట్టి సర్వీస్ బాగుంటే మాత్రం 60 to 70% బిజినెస్ క్యాప్చర్ అనేది మనం చేయవచ్చు. అలాగే సెకండ్ వన్ మనం చూసినట్లయితే ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే షాప్ సెటప్ కాస్ట్. ఇప్పుడు స్మాల్ రూమ్ ఆర్ రెంట్ అనుకోండి 3,000 to 5,000. ఈ ఫోన్ హౌస్ అయితే వెరీ బెటర్. అలాగే ర్యాక్స్, సెల్ఫ్స్కి కలిపి కబోర్డ్స్కి గట్ట ఒక 15,000 అనుకుందాం. ఇప్పుడు వెయిట్ మిషన్ ఒక 2,000 అండ్ ఫ్రిడ్జ్ కూల్ డ్రింక్స్ కోసం అయితే ఒక 12,000 అండ్ లైట్ సెటప్ స్మాల్ సెటప్కి ఒక 5,000 అనుకుందాం. ఇప్పుడు టోటల్ సెటప్ అప్రాక్స్గా మనం చూసుకున్నట్లయితే 13,000 to 40,000. ఓకేనా. ఇప్పుడు స్టాక్ ఇన్వెస్ట్మెంట్, థర్డ్ వన్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మినిమం స్టార్టింగ్ స్టాక్ అనేది రైస్, డాలు, ఆయిల్ కలిపి ఒక 25,000 అనుకుందాం. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాం. బిస్కెట్స్, స్నాక్స్ కలిపి ఒక 10,000 అనుకుందాం. అండ్ సోపు, షాంప్స్ కానీ ఒక 10,000. అలాగే కూల్ డ్రింక్స్కి ఒక 5,000 అనుకుందాం. ఓన్లీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్కి అయితే అప్రాక్స్గా ఒక 15,000 అయితే అవుతుంది. ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ 80 to 1 lakh, అంటే 18,000 to 1 lakh అయితే మధ్యలో ఉంటుంది. అదే మనం చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇది ఒక 60,000తో కూడా పాసిబుల్ అవుతుంది. అయితే ఫైనల్గా మంత్లీ సేల్ ప్రాఫిట్ ఎంత అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు డైలీ సేల్ అప్రాక్స్ మనం చూసుకున్నట్లయితే 4,000 నుంచి 6,000 వరకు రావచ్చు. అదే మంత్లీ సేల్ 1,20,000 నుంచి 1,80,000 మాత్రం వస్తుంది. ఇప్పుడు కిరాణా షాప్లో యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10 to 15% అయితే ఉంటుంది. ఇప్పుడు కిరాణా షాప్లో యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10% to 15% ఉంటుంది. అదే మంత్లీ ప్రాఫిట్ అయితే 12,000 to 25,000 అయితే ఉంటుంది. ఎక్స్పెన్స్, రెంటు, కరెంటు, వేస్టేజ్ అన్నీ తీసుకున్నా సరే నెట్ ప్రాఫిట్ అనేది మంత్లీకి 10,000 నుంచి 20,000 వరకు అయితే మనం గెయిన్ చేయవచ్చు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ స్టాక్ పెట్టాలి ఏంటి. అలాగే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కేర్ఫుల్గా చెక్ చేయాలి. ఈవినింగ్ ఖచ్చితంగా షాప్ అనేది ఈవినింగ్ 6 to 9 సర్వీస్ అయితే మోస్ట్లీ ఇంపార్టెంట్. అలాగే యూపీఐ యాక్సెప్ట్ కూడా చేస్తే ఇంకా బెటర్. సో చూసారుగా 50 హౌసెస్ ఉన్నటువంటి స్మాల్ విలేజ్లో కిరాణా షాప్ పెడితే ఎంత బెనిఫిట్ వస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.